హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చేటువంటి 40 మోడల్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హోలీ ఫెస్టివల్ సందర్భంగా మేము మీకు ఆఫర్ చేసినటువంటి కోర్టు కోర్సులకి సంబంధించినటువంటి ఆఫర్స్ని మరొక రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈ రోజు కూడా మీకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలామంది మరొక రోజు ఆఫర్స్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగారు. సో వారి కోసం ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈ ఒక్క రోజులోగా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి తక్కువ ప్రైస్లో. లేదు అంటే రేపటి నుంచి మీకు ప్రైసెస్ అనేవి 100% ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ రేపటి వరకు ఈ కోర్సెస్ని అయితే ఆఫర్స్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క రోజులోగా తీసుకోండి. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 349 రూపీస్కి మీరు అన్ని కోర్సెస్ ఈ ఒక్క కోర్సులోనే పొందవచ్చు. 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ 30,000 ప్లస్ బిట్స్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఈ 4 కూడా ఈ ఒక్క కోర్సులోనే ఉంటాయి. అదే మీరు పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా తీసుకోవాలనుకుంటే 99 రూపీస్ కోర్స్ ఉంది, అది తీసుకోండి. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అయితే ఉంది. సో అది మీరు తీసుకోండి. ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి మీకు ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, అందులో ఉంటుంది. మిగిలినటువంటి 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మరొక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మీకు ఈ పర్టికులర్ 2 కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇవి మీరు ఇమ్మీడియట్గా తీసుకోండి. ప్రీవియస్గా మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ లేదా ఇతర కోర్సెస్ కానీ తీసుకున్నటువంటి వారు చాలా హ్యాపీ లెర్నర్స్ అయితే ఉన్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మాక్ టెస్ట్ తీసుకున్నటువంటి వారు మన ఛానల్ కింద కామెంట్ అయితే చేయడం జరిగింది. మాక్ టెస్ట్ ఆర్ వెరీ గుడ్ సార్, ఐ పర్చేస్ ఇట్ టుడే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కామెంట్ అయితే చేశారు. కాబట్టి ఇలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. చాలామంది ఈ యొక్క కోర్సెస్ తీసుకున్నటువంటి వారు మంచిగా ఈ యొక్క కోర్సెస్ బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఒక్కరోజే మీకు హోలీ ఆఫర్స్ అయితే ఉంటాయి. మీలో చాలామంది కోసం ఒక్కరోజు ఆఫర్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. రేపటి నుంచి ప్రైసెస్ అనేవి యాజ్ టీజ్గా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఒక్క రోజులోగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మ్యాక్సిమం 40 క్వశ్చన్స్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ది సబ్స్టిట్యూషన్ ఫర్ ది ఫ్రేజ్ అని చెప్పేసి అడిగారు. ఏ పర్సన్ హూ లవ్స్ హీస్ కంట్రీ, ఇది యాక్చువల్గా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ పర్సన్ హూ లవ్స్ హీస్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సో ఒక దేశాన్ని అభిమానించేటువంటి వ్యక్తిని లేదా ప్రేమించేటువంటి వ్యక్తిని 1 వర్డ్స్లో ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ 1 ఉంది కదా, ప్యాట్రైట్ అని. సో ఆ పర్టికులర్ పర్సన్ని ప్యాట్రైట్స్ అని చెప్పేసి లేదా ప్యాట్రైట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్యాట్రైట్. అయితే మనకి ఇక్కడ ట్రైటర్ అని చెప్పేసి ఇచ్చారు. ట్రైటర్ అంటే దేశద్రోహి అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ట్రైటర్ అంటే దేశద్రోహి, రిఫ్యూజీ అంటే ఆశ్రయం పొందేటువంటి వారిని రిఫ్యూజీస్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఫారినర్ అంటే ఇతర ప్రాంతానికి లేదా ఇతర దేశానికి చెందినటువంటి వ్యక్తిని ఫారినర్ అని చెప్పేసి పిలుస్తారు. సో అడిగినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ప్యాట్రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఈడియంకి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా అయితే అడిగారు. సో చూస్ ది ఈడియం అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. హీ ఈజ్ ఏ డాష్ డక్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాక్చువల్గా ఇది కంప్లీట్ సెంటెన్స్ వచ్చేసి హీ ఈజ్ ఏ సిట్టింగ్ డక్ అనమాట. సో సిట్టింగ్ డక్ అంటే హీజ్ ఏ సిట్టింగ్ డక్ అంటే దీని యొక్క ఈడియం యొక్క మీనింగ్ వచ్చేసి మనం ఎవరినైతే ఎదుటివారిని ఈజీగా క్రిటిసైజ్ చేయగలమో. సో ఎవరినైతే మనం ఈజీగా వారి మీద మనం నిందలు వేయడం కానీ సో ఈజీగా ఎదుటివారిని క్రిటిసైజ్ చేయగలమో, సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. హీ ఈజ్ ఏ సిట్టింగ్ డక్ అని చెప్పేసి అంటారు. సో సిట్టింగ్ డక్ అంటే మీనింగ్ అదే అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఈడియంకి సంబంధించినటువంటి ఒక బ్లాంక్లో మీరు సిట్టింగ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈజ్ ఏ సిట్టింగ్ డక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. ది పేషెంట్ వాజ్ ఆస్క్డ్ టు డాష్ ది మెడిసిన్ ట్వైస్ డైలీ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ రోజుకి 2 సార్లు మెడిసిన్ తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో మీరు ఏం ఫిల్ చేయాలి. ది పేషెంట్ వాజ్ ఆస్క్డ్ టు డాష్ ది మెడిసిన్ ట్వైస్ డైలీ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే
ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి టేక్ అనేటువంటి పదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ది పేషెంట్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది మెడిసిన్ ట్వైస్ డైలీ అనేది ఈ బ్లాంక్కి సంబంధించినటువంటి కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అనమాట. సో ది పేషెంట్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది మెడిసిన్ ట్వైస్ డైలీ అనేది దీని యొక్క కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి టేక్ అనేది ఇక్కడ మనం బ్లాంక్లో యూజ్ చేయాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి టేక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేంజ్ టు ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అయితే ఇచ్చారు. ఈ యాక్టివ్ వాయిస్ని మీరు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర గ్రామర్ బుక్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి ఆ గ్రామర్ రూల్స్ కూడా చూసుకోండి. సో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది, అందుకే మేము ఇవి కూడా యాడ్ చేసాం. లాస్ట్ ఇయర్ పేపర్స్లో అంటే ప్రీవియస్ పేపర్స్లో సో కొన్ని షిఫ్ట్స్లో మనకి ఈ విధంగా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 1 or 2 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకే ఎందుకైనా మంచిదని చెప్పేసి మేము ఈ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో లేదా 25 మాక్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మేము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే షీ విల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ బై టుమారో అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చి ఆ క్వశ్చన్ని మీరు యాక్టివ్ వాయిస్లోకి మార్చాలని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ షీ విల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ బై టుమారో అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి అయితే మార్చాలి. ది ప్రాజెక్ట్ విల్ బీ ఫినిష్డ్ బై హర్ బై టుమారో. ఓకే, ది ప్రాజెక్ట్ విల్ బీ ఫినిష్డ్ బై హర్ బై టుమారో అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్టేట్మెంట్. ది ప్రాజెక్ట్ విల్ బీ ఫినిష్డ్ బై హర్ బై టుమారో అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి కూడా చూసుకోమని చెప్పాను కదా. ఇక్కడ చూసుకుంటే కన్వర్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అడిగారు. షీ సెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేస్తే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం చేంజ్ చేసినప్పుడు వస్తుంది. సో ఈ విధంగానే మనకి సింపుల్ కాన్సెప్ట్ తోటి మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి అడుగుతారు. సో మీరు బేసిక్స్ చూసుకుంటే చాలు, మరీ డెప్త్లోకి అయితే వెళ్ళరు. కాబట్టి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ఫాస్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఫాస్ట్కి సంబంధించినటువంటి సినానిమ్ ఏంటనేది మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫాస్ట్కి సంబంధించి చూసుకుంటే క్విక్ అనేది మనకి ఇక్కడ సినానిమ్గా చెప్పుకోవాలి. సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ కాబట్టి ఫాస్ట్ అనే పదానికి సిమిలర్ మీనింగ్ క్విక్ అనమాట. సో ఇమీడియట్గా చేయడం అనేది మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో క్విక్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ గేవ్ మీ ఏ డాష్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు నాకు ఒక చిన్న సలహా ఇచ్చారని చెప్పేసి అంటాము. సో దీన్ని మనం ఇచ్చినటువంటి బ్లాంక్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఏది ఫిల్ చేయాలనేది చెక్ చేసుకోవాలి. సో ఈ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ అండి. సో పీస్ అంటే ఒక చిన్న అడ్వైజ్ అని మీనింగ్ అయితే వస్తుంది, లేదా ఒక అడ్వైజ్ ఇచ్చారు అని చెప్పేసి అంటాము. కాబట్టి హీ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్, PIECE. ఓకే, PIECE అంటే ఒక సలహా ఇచ్చారని. అంటే సలహా అంటే ఇక్కడ అడ్వైజ్ అంటే సలహా, పీస్ అంటే ఒక చిన్న సలహా ఇచ్చారని చెప్పేసి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మరి పీస్ అంటేనేమో శాంతి అనేటువంటి మీనింగ్ వస్తుంది. పియర్స్ అంటేనేమో కొంతమంది నోస్ పియర్సింగ్ చేయించుకుంటారు, అంటే ముక్కు పొడక కుట్టించుకుంటారు కదా. సో అలాగే చెవులకి కూడా వాళ్ళు పియర్సింగ్ చేయించుకుంటారు. సో దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ముక్కు పొడక అంటే మన బాడీకి పెట్టించుకునేటువంటి ఆ హోల్స్ని ఏమంటాము అంటే ఇంగ్లీష్లో పియర్సింగ్ అని చెప్పేసి అంటాం, లేదా పియర్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ పియర్స్ అంటే మీనింగ్ అది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి బ్లాంక్లో మీరు పీస్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యాంటోనిమ్ ఆఫ్ ఫ్రెండ్ అని చెప్పేసి అడిగారు. సో ఫ్రెండ్ అనే పదానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్, యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్లో ఉండేటువంటి పదం యొక్క మీనింగ్ ఏంటి అని మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమీ అంటే శత్రువు కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్కి ఎనిమీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పాట్ ది ఎర్రర్ అని చెప్పేసి అడిగారు. హీ డిడెంట్ వ్రోట్ ది లెటర్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో హీ డిడెంట్ వ్రోట్ ది అని చెప్పేసి ఈ విధంగా మనకి క్వశ్చన్కి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ పర్టికులర్ ఆప్షన్లో మనకి ఎర్రర్ ఉందనేది మనం కనుగొనాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే హీ డిడెంట్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ డిడెంట్ అంటే పాస్ట్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనం వర్బ్ ఫామ్కి సంబంధించి మెయిన్ వర్బ్ కింద మనం డిడెంట్ అనే దాన్ని పాస్ట్కి సంబంధించి యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ మనం ఈ యొక్క పాస్ట్ ఫామ్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి హీ డిడెంట్ రైట్ ది లెటర్ అనేది ఇక్కడ మనం రాయాలి. సో హీ డిడెంట్
WRTE. హీ డిడెంట్ రైట్ అనేది యూజ్ చేయాలి, వ్రోట్ అనేది రాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్రూవ్ ది సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి యొక్క సెంటెన్స్ని మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో షీ ఆర్ కమింగ్ టుమారో అని చెప్పేసి అన్నారు. సో క్లియర్గా తెలుస్తుంది షీ ఆర్ అనేది రాదు, షీ ఈజ్ కమింగ్ టుమారో అనేది వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ది కరెక్ట్ ప్రీపోజిషన్ అని చెప్పేసి అడిగారు. సో ప్రీపోజిషన్కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇది. ది కీస్ ఆర్ డాష్ ది డ్రాయర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ది కీస్ ఆర్ డాష్ ది డ్రాయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ డస్క్కి సంబంధించిన అంటే టేబుల్కి సంబంధించిన డ్రాయర్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాయర్లో కీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ది కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్ అనేది రైట్ ఆన్సర్. సో ఇంటూ అనేది రాదు, సో ఇన్ ద డ్రాయర్ అనేది వస్తుంది కాబట్టి ది కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్ అనేది రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ది ప్యాసేజ్ లేదా కంప్లీట్ ది సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ సక్సీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఈ రోజు బాగా వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే రేపటి రోజున మనం సక్సెస్ అనేది సాధిస్తాం కాబట్టి సో ఫ్యూచర్లో మనకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం కష్టపడితే సో మనం విల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి బ్లాంక్లో విల్ అనేది వస్తుంది కాబట్టి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. హీ డోంట్ లైక్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ని బట్టి ఈ యొక్క స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటనేది మనం కనుగొనాలి. సో హీ డోంట్ లైక్స్ ప్లేయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి డోంట్ అనేది రాదండి, డజంట్ అనేది రావాలి. సో హీ డజంట్ లైక్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో ఈ డోంట్ అనేటువంటి దానిలో ఎర్రర్ ఉంది. సో డోంట్ ప్లేస్లో డజంట్ అనేది మనం యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ డోంట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్పెల్లింగ్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. కరెక్ట్ ది స్పెల్లింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు అకామిడేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అకామిడేషన్ అంటే ACCOMMO DATION అని చెప్పేసి వస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. సో అకామిడేషన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో స్పెల్లింగ్స్ అన్నీ కూడా మీరు మంచిగా చదవండి. ఒక 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఈజీగా ఒక 2 to 3 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్. ది ట్రైన్ అరైవ్డ్ డాష్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి షెడ్యూల్ ప్రకారం వచ్చింది అని చెప్పడానికి ది ట్రైన్ అరైవ్డ్ ఆన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే షెడ్యూల్ ప్రకారం రావడం జరిగింది. సో ఆన్ టైంలో వచ్చింది అంటాం కదా. సో ఇక్కడ చూసుకుంటే ది ట్రైన్ అరైవ్డ్ ఆన్ షెడ్యూల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మరొక ఫిల్ ఇన్ ద బ్లాంక్కి సంబంధించినటువంటి క్వశ్చన్. హీ డాష్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎస్టర్డే. ఓకే, సో నిన్న అతను చాలా మంచి పెయింటింగ్ అయితే వేశాడు అని చెప్పడానికి ఇక్కడ మనం చూసుకుంటే డ్రూ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి. హీ డ్రూ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎస్టర్డే. ఇది పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ డ్రూ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి కాబట్టి ఈ డ్రూ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎస్టర్డే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ది టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ది మ్యూజియం. సో ఇచ్చినటువంటి యొక్క పర్టికులర్ స్టేట్మెంట్లో ఎర్రర్ ఎక్కడుందనేది మనం కనుగొనాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్లో ది టీచర్ ఆర్ గోయింగ్ టు ది మ్యూజియం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది టీచర్ అనేది మనకి ఇక్కడ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈజ్ అనేది యూజ్ చేయాలండి. సో కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకి ఈజ్ అనేది వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఆర్ అనేది రాంగ్ మనం యూజ్ చేసినటువంటి వర్డ్ కాబట్టి మనం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో ఎర్రర్ అనేది ఆర్ అనేటువంటి ప్లేస్లో ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో ఈజ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ గురించి అడిగారు. సో రీఅరేంజ్ ది పాసేజ్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈజ్ బెనిఫిషియల్ టు లెర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఫర్ కెరియర్ గ్రోత్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఒక 4 ఆప్షన్స్ని మీరు షఫుల్ చేసి ఒక సీక్వెన్స్లో పెట్టాలి. సో ఇక్కడ చూసుకుంటే టు లెర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ కెరియర్ గ్రోత్. ఓకే, సో ఫస్ట్ మనకి బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, ఆ తర్వాత ఏ వస్తుంది, ఆ తర్వాత డి వస్తుంది. కాబట్టి బి అంటే టు లర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ కెరియర్ గ్రోత్ అనేది ఒక ప్రాపర్ సీక్వెన్స్ అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి బీసీఏడి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాయిన్ ది సెంటెన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అతను హార్డ్ వర్క్ చేశాడు కానీ అతను ఎగ్జామ్లో ఫెయిల్ కావడం జరిగింది. అయితే ఈ యొక్క సెంటెన్స్ని మనం జాయిన్ చేయాలన్నమాట.
సో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. అతను బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా అతను ఎగ్జామ్లో ఫెయిల్ కావడం జరిగింది అని చెప్పడానికి మనం ఇక్కడ ఈ యొక్క స్టేట్మెంట్ని ఈ విధంగా జాయిన్ చేస్తాము. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది సబ్స్టిట్యూషన్ ఫర్ ఫ్రేజ్ అని చెప్పేసి అడిగారు. ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్. ఓకే, ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్ అంటే ఒక వ్యక్తి చదవలేడు లేదా రాయలేడు అనే దానికి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటని చెప్పేసి అడిగారు. సింపుల్గా వారిని ఏమంటారు, ఇల్లిటరేట్సే కదా అనేది. సో ఇల్లిటరేట్స్ని మనం ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ ఈడియం అని చెప్పేసి ఇచ్చారు. సో ఈడియంని మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ బ్లాంక్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి పదం ఏంటనేది మనం యూజ్ చేయాలి. సో హీ ఆల్వేస్ హ్యాజ్ ఏ డాష్ ఇన్ ద ఓవెన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఓవెన్లో మనం ఏదో ఒకటి వేడి చేసుకోవడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాము. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే హీ ఆల్వేస్ హ్యాజ్ ఏ డాష్ ఇన్ ద ఓవెన్ అంటే హీ ఆల్వేస్ హ్యాజ్ ఏ పై ఇన్ ద ఓవెన్. పై అంటే యాక్చువల్గా ఒక తినుబండారాన్ని పై అని చెప్పేసి అంటారనమాట. సో హీ ఆల్వేస్ హ్యాజ్ ఏ పై ఇన్ ది ఓవెన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసుకున్నట్లయితే ది మేనేజర్ డాష్ ద ఆల్ ఎంప్లాయీస్ రిపోర్ట్ ఆన్ టైమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆన్ టైంలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి మేనేజర్ చెప్పాడు అని చెప్పడానికి ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆర్డర్ చేశాడా, ఇన్సిస్ట్ చేశాడా, లేకపోతే సజెస్ట్ చేశాడా, అడ్వైస్ చేశాడా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సజెస్ట్ చేయడు మేనేజర్ ఎప్పుడు కూడా. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ లాగా మాట్లాడాడు కాబట్టి సజెస్ట్ అయితే చేయడు, అడ్వైస్ కూడా చేయడు. ఇంకా ఆర్డర్ కానీ ఇన్సిస్ట్ కానీ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్సిస్టెడ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇన్సిస్టెడ్ అంటే డిమాండ్ చేయడం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆన్ టైంలో ఉండాలని చెప్పేసి ఆయన అయితే కోరాడు కాబట్టి, రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఎంప్లాయీస్ని కోరడం జరిగింది కాబట్టి ఇన్సిస్టెడ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి. సో ఇన్సిస్టెడ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని చెప్పేసి ఇచ్చాడు. ది బాయ్ కిక్డ్ ద బాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సెంటెన్స్ని మీరు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చితే ది బాల్ వాజ్ కిక్డ్ బై ది బాయ్ అనేది వస్తుంది. ది బాల్ వాజ్ కిక్డ్ బై ది బాయ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్టేట్మెంట్ ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించింది. సో ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చమని చెప్పేసి అడిగాడు. సో హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ అనేది వస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ హ్యాపీ అని చెప్పేసి అడిగారు. సో హ్యాపీకి సంబంధించిన సినానిమ్ వచ్చేసి జాయ్ఫుల్ అనమాట. జాయ్ఫుల్ అంటే బాగా ఆనందకరంగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, హోమోనిమ్కి సంబంధించినటువంటి సెంటెన్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇవ్వడం జరిగింది. ది డాష్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం రోడ్లో ఏది బ్రోక్ డౌన్ అవుతుంది, కారే కదా. సో కార్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో హోమోనిమ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ సిచ్యువేషన్ బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతుంది అనమాట. దాన్ని హోమోనిమ్స్ అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ది కార్ బ్రోక్ డౌన్ ది మిడిల్ ఆఫ్ ది రోడ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ కరేజ్ అని చెప్పేసి ఇచ్చారు. కరేజ్ అంటే ధైర్యంగా ఉండడం అనమాట. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి మనం ఇక్కడ ఫియర్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి. సో స్ట్రెంగ్త్ అన్న మనకి బలవంతంగా ఉండడం అనేది వస్తుంది. బ్రేవరీ అంటే ధైర్యంగా ఉండడం, బోల్డ్నెస్ అంటే కూడా ధైర్యంగా ఉండడం అనేది వస్తుంది. కాబట్టి కరేజ్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ ఫియర్ కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్రూవ్ ది సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. షీ డు నాట్ లైక్ కాఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం డు నాట్ ప్లేస్లో డస్ నాట్ లేదా డజంట్ లైక్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. కాబట్టి షీ డస్ నాట్ లైక్ కాఫీ అనేది వస్తుందన్నమాట. సో డు నాట్ అనేది రాదు. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ దీని యొక్క కరెక్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీపోజిషన్ బ్లాంక్స్ అయితే ఇచ్చారు. ది బుక్ ఈజ్ డాష్ ది టేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ది బుక్ ఈ ఆన్ ది టేబుల్ అనేది వస్తుందన్నమాట. సో టేబుల్ పైన బుక్ ఉంది కాబట్టి, సో టేబుల్ పైన బుక్ అయితే ఉంది కాబట్టి ఆన్ ది టేబుల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మనకి మోడల్ క్వశ్చన్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో హోలీకి సంబంధించినటువంటి ఆఫర్ని మరొక రోజు, ఈ ఒక్కరోజు ఎక్స్టెండ్ చేస్తున్నాం. చాలామంది కొంచెం పెంచమని చెప్పేసి అడిగారు. ఒక్కరోజు పెంచండి, మేము తీసుకుంటామని చెప్పేసి అడిగారు. సో అందుకోసం ఆ యొక్క హోలీ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో, ఫెస్టివల్ ఆఫర్స్, వాటిని ఒక్కరోజు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు తీసుకుంటే ఒక్కరోజు తీసుకోండి. ఈ ఒక్కరోజులోగా రేపటి నుంచి 100% ఈ యొక్క
కోర్సెస్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మీరు చాలా మనీ అనేది లూజ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు ఈరోజే తక్కువ ప్రైస్లో ఒక మంచి మెటీరియల్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.